ఉత్తరప్రదేశ్లో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. వారణాసిలో ఒక 19 ఏళ్ల యువతిపై కొందరు గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు. మొదట వ్యక్తి ఆ యువతిని కేఫ్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ నుంచి తన ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకు అప్పగించి ఈ దారుణానికి ఒడిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంట్లో నుంచి వెళ్లిన కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతిని వెతికి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఆ సమయంలో తనపై జరిగిన దారుణాన్ని వివరించిన యువతి ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతి ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను వెతకగా మొత్తం ఇప్పటి వరకు 9 మంది దొరికారు. మిగిలిన 14 మందిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు తనిఖీలు చేస్తూ ఉన్నాయి. మార్చి 29వ తేదీన ఆ యువతి కొంతమంది యువకులతో కలిసి బయటకు వెళ్ళింది. అయితే ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎట్టకేలకు ఆ యువతిని గుర్తించగా తనపై అత్యాచారం జరిగినట్లు చెప్పలేదు. అయితే ఏప్రిల్ 6వ తారీఖున బాధితురాలు తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మొత్తం 23 మంది నిందితులు ఉన్నారని బాధితురాలు చెప్పారు. అందులో 12 మంది పేర్లను గుర్తించారు. మరో 11 మంది గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత బీఎన్ఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక యువతి యువకులతో కలిసి వెళ్ళడం అనేది క్షేమకరం కాదు, ఎప్పుడు మంచిది కాదు. తల్లిదండ్రులకు చెప్పకుండా యువకులతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటాయి. కాబట్టి తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా ఉండండి. యువకులతో వెళ్ళేటప్పుడు మీరు అసలు పంపించకండి. నిర్దాక్షిణ్యంగా ససేమేరా కాదు, కుదరదు అని చెప్పేసేయండి. అప్పుడు ఇంట్లో ఉండడమే అది ఎంతకైనా క్షేమకరము. థ్యాంక్ యూ.